శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవంబర్ 1వ తేదీ నుంచి నవంబర్ 10వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఎలా ఉంటాయో, ఈ 10 రోజుల్లో కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి అదృష్టం కలిసి రావాలంటే పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో, ఏ దేవాలయ దర్శనం చేయాలో, ఎలాంటి స్తోత్రాలు పఠించుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ఎలాంటి దానాలు ఇచ్చుకోవాలో, ఈ 10 రోజుల్లో రాశి ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి నవంబర్ 1వ తేదీ నుంచి నవంబర్ 10వ తేదీ వరకు రాశి ఫలితాలు పరిశీలిస్తే రవి 10వ ఇంట్లో అద్భుతంగా యోగిస్తున్నాడు. 10వ ఇంట్లో రవి యోగిస్తున్నాడంటే గవర్నమెంట్ జాబుల పంట పండినట్టే అనుకోవాలి. అంటే ఎవరైనా మకర రాశి వాళ్ళు గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తే ఖచ్చితంగా సెలెక్ట్ అయిపోతారు. గవర్నమెంట్ ఎగ్జామ్ కోసం ఇంటర్వ్యూలకు వెళితే సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. మంచి ప్రమోషన్ పనిచేసే చోట వచ్చే అవకాశం ఉంది. కావాల్సిన చోటుకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది. ఇంక్రిమెంట్ వచ్చే అవకాశం ఉంది. కొలీగ్స్, బాసు అందరూ మీకు పనిచేసే చోట అనుకూలంగా ఉంటారు. పాలిటిక్స్లో మంచి పదవులు వచ్చే యోగం ఉంది. తండ్రి వైపు నుంచి మంచి సపోర్ట్ ఉంటుంది. తండ్రి వైపు బంధువుల సపోర్ట్ ఉంటుంది. అగ్రికల్చర్లో బాగుంటుంది. అనారోగ్యాలు లేకుండా చక్కటి ఆరోగ్యాన్ని పొందగలుగుతారు. అలాగే బుధుడు 11వ ఇంట్లో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. 11వ ఇంట్లో బుధుడు ఉండటం వల్ల మకర రాశి విద్యార్థులకు తిరుగుండదు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో షైన్ అవుతారు. మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు. కావలసిన చోట సీట్లు పొందే యోగము మకర రాశి విద్యార్థులకు ఉంది. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే మకర రాశి వాళ్ళకి క్వాలిఫికేషన్కి తగిన జాబ్ 100% వచ్చే అవకాశం ఉంది. బిజినెస్లో చక్రం తిప్పుతారు. పోటీ తట్టుకుంటారు. అందరికంటే ఎక్కువ లాభాలు బిజినెస్లో పొందుతారు. 11వ ఇంట్లో బుధుడి వల్ల విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో తిరుగులేని విధంగా అద్భుతమైన ఫలితాలు పొందుతారు. అలాగే మకర రాశి వాళ్ళకి 11వ ఇంట్లో కుజుడి సంచారం ఉంది. ఇది అద్భుతమే. ప్రాపర్టీ కొనుక్కోవటానికి బ్రహ్మాండమైన టైము. తక్కువ రేటుకే మీకు కావలసిన ప్రాపర్టీ, మీ మనసుకు నచ్చే ప్రాపర్టీ కొనుక్కుంటారు. ఉన్న ప్రాపర్టీ అమ్మాలన్నా మంచి రేటు వచ్చి అమ్ముడుపోతుంది. భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి కొనటానికి, అమ్మటానికి మకర రాశి వాళ్ళకి బ్రహ్మాండమైన టైం అని చెప్పాలి. రియల్ ఎస్టేట్లో జాక్పాట్ కొడతారు. మంచి డీల్ ఓకే అయ్యి లాభం వస్తుంది. అప్పులన్నీ తీరిపోతాయి. పెద్ద మొత్తంలో ఉన్న అప్పుల నుంచి బయటపడతారు. బ్యాంక్కి లోన్ శాంక్షన్ కావాలంటే బ్రహ్మాండంగా శాంక్షన్ అయ్యే అవకాశం ఉంది. సోదరులతో ఉన్న డిస్ప్యూట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. సోదరులు అనుకూలంగా ఉంటారు. ప్రాపర్టీస్ పరంగా మీకు సపోర్ట్ చేస్తారు. ఇన్ని ప్రయోజనాలు 11వ ఇంట్లో కుజుడి వల్ల మకర రాశి వాళ్ళు పొందగలుగుతారు. అలాగే శుక్రుడు 9, 10 స్థానాల్లో ఉన్నాడు. మొదటి 2 రోజులు 9వ సంచారం ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంటుంది. కానీ మంగళవారం నుంచి 10వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి మంగళవారం నుంచి సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో ఉన్న మకర రాశి వాళ్ళకి మాత్రం కొన్ని ఒడిదుడుకులు కనిపిస్తూ ఉంటాయి. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి కూడా మంగళవారం నుంచి మకర రాశి వాళ్ళకి కొన్ని ఒడిదుడుకులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఇక దీర్ఘకాలిక గ్రహాల విషయానికి వస్తే మకర రాశి వాళ్ళకి ప్రస్తుతము గురు బలం అనేది చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే 7వ ఇంట్లో గురువు సంచారం చేస్తున్నాడు. సప్తమ గురువు ఏం చేస్తాడంటే పెళ్లి కావాల్సిన మకర రాశి వాళ్ళకి వెంటనే పెళ్ళిళ్ళు నిశ్చయమయ్యేలాగా చేస్తాడు. భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటే అవన్నీ సెటిల్ అయిపోయి కాంప్రమైజ్ అయిపోయేలాగా చేస్తాడు. పార్ట్నర్షిప్ బిజినెస్లు చేస్తే బ్రహ్మాండమైన లాభాలు ఇస్తాడు. మకర రాశి వాళ్ళు ఎవరైనా సరే పార్ట్నర్షిప్ డీల్స్ చేసుకోవాలంటే ఇది బెస్ట్ టైము. లాంగ్ టైం పార్ట్నర్షిప్ డీల్స్ అనేవి ఇప్పుడు చేసుకోండి. వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంటుంది. వివాహపరంగా, దాంపత్యపరంగా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. కెరీర్లో ఇంకో మెట్టు ఎక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సప్తమ గురువు అంత అద్భుతంగా యోగిస్తున్నాడు. అలాగే ఫైనాన్షియల్గా కూడా ఉన్నత స్థాయిని చేరుకునే అవకాశం ఉంది. అలాగే తృతీయంలో శని బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. తృతీయంలో శని వల్ల ఆత్మవిశ్వాసం ఉంటుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. దేన్నైనా అవసరం అనుకుంటే ఎదిరించగలుగుతారు. కొండను ఢీ కొడతారు. అంత ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు. దేనికి భయపడరు. పిరికితనం అనేది పారిపోతుంది. పిరికితనమే వీళ్ళని చూసి పారిపోయే విధంగా మనోధైర్యంతో తృతీయంలో శని వల్ల అద్భుతమైన విజయాలు పొందగలుగుతారు. మకర రాశి వాళ్ళకున్న సమస్యల్లా రాహుకేతువులే. ఎందుకంటే 2వ ఇంట్లో రాహువు, 8వ ఇంట్లో కేతువు, ఈ 2 గ్రహాలు యోగించట్ల. 8వ ఇంట్లో కేతువు వల్ల ఏమవుతుందంటే ప్రయాణాలు చేసేటప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైనా దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. అలాగే మామూలుగా కూడా మీరు నడుస్తున్నా, ఏం చేస్తున్నా అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైనా దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. అష్టమంలో కేతువు ఉండటం వల్ల ఈ సమస్యలు వస్తాయి. ద్వితీయంలో రాహు ఉండటం వల్ల ఒక్కొక్కసారి ఊహాలోకాల్లో విహరిస్తూ ఉంటారు. దాని నుంచి బయటికి రావాలి. రియాలిటీలోకి రావాలి. వాస్తవంలోకి రావాలి. ఎస్కేపిజం వస్తూ ఉంటుంది. ఆ ఎస్కేపిజం నుంచి బయటపడాలి. ఈ పాయింట్ కట్ చేసుకోండి. ఎస్కేపిజం అనే పాయింట్ కట్ చేసుకోవాలి. అది చెప్పకూడదు. అలాగే ద్వితీయంలో రాహు ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే
ఒక్కొక్కసారి ఎంత టాప్ పొజిషన్లో ఉన్నా కూడా గ్యాంబ్లింగ్లో డబ్బులు పెట్టి మళ్ళీ డౌన్ అయిపోతూ ఉంటారు. సో గ్యాంబ్లింగ్ చేసే మకర రాశి వాళ్ళు మాత్రం కొద్దిగా ఫ్లక్చుయేషన్స్ ఎదుర్కొనే అవకాశం ఉంది. రాహుకేతువులు మాత్రమే మకర రాశి వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నారు. రాహుకేతువులు యోగించాలంటే మకర రాశి వాళ్ళు సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు వెలిగించుకోవాలి. అప్పుడు రాహుకేతువులు అనుకూలిస్తారు. పళ్ళెంలో అదృష్టం నోటికి రాకుండా మకర రాశి వాళ్ళకి రాహుకేతువులు అడ్డుపడుతూ ఉంటారు. దానికోసం సుబ్రహ్మణ్య ఆలయంలో రాహుకాలంలో నిమ్మదీపాలు వెలిగించుకోవాలి. అప్పుడు అదృష్టాన్ని అందిపుచ్చుకోగలుగుతారు. ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినండి. రాహుకేతువులు బ్రహ్మాండంగా యోగిస్తారు. ఇక శుక్రుడు యోగించాలంటే రాజరాజేశ్వరి అష్టకాన్ని వినండి. ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు తినిపించండి. కేజింబావు అలసందలు, కేజింబావు బొబ్బర్లు బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. అప్పుడు శుక్రుడు కూడా యోగిస్తారు. 9 గ్రహాల్లో చంద్రుడు తప్ప మిగిలిన 8 గ్రహాల్లో రాహువు, కేతువు, శుక్రుడు మాత్రమే మకర రాశి వాళ్ళకి యోగించట్లేదు. మిగిలిన 5 గ్రహాలు అద్భుతంగా యోగిస్తున్నాయి. శని యోగిస్తున్నాడు, గురువు యోగిస్తున్నాడు, అలాగే రవి యోగిస్తున్నాడు, బుధుడు యోగిస్తున్నాడు, కుజుడు యోగిస్తున్నాడు. 5 గ్రహాలు యోగిస్తున్నాయంటే మకర రాశి వాళ్ళకి 10 రోజులు బ్రహ్మాండమైన జాక్పాట్ కొట్టే అవకాశం ఉంది. బ్రహ్మాండమైనటువంటి రాశి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ 3 గ్రహాలకు మాత్రం పరిహారాలు చేసుకుంటే ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి నవంబర్ 1వ తేదీ నుంచి నవంబర్ 10వ తేదీ వరకు రాశి ఫలితాలు. నవగ్రహాలలో యోగించే గ్రహాలు, యోగించని గ్రహాలు, అలాగే గ్రహాల సంచారాన్ని బట్టి పాటించవలసిన పరిహారాలు, జపించాల్సిన మంత్రాలు, చదువుకోవాల్సిన స్తోత్రపారాయణలు, ఇవ్వవలసిన దానాలు, ఎప్పటికప్పుడు దినఫలాలు, వారఫలాలు, పక్షఫలాలు, మాసఫలాలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. అలాగే జ్యోతిష శాస్త్రపరంగా ఎప్పటికప్పుడు గ్రహాల సంచారం మారినప్పుడు ఆ గ్రహాల సంచారంలో మార్పు వల్ల వచ్చే ఫలితాలు తెలుసుకోవాలన్నా, గ్రహాలు మారినప్పుడు పాటించాల్సిన పరిహారాల గురించి తెలుసుకోవాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.